దొంగని గజానా దొంగలు కాపాడినట్టు అయిపోయింది. ఏం చేస్తారు తెలుసా మిత్రులారా, దీని రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరైనా సరే ఇలాంటిది ఇప్పుడు కానీ ఇలాంటి కేసు వస్తే ఇమీడియట్ గా వారి మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మేము. ఈయన్ని పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు, ఎటువంటి విచారణ లేకుండా ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఎందుకు పంపించారు? ఏమి మీకు ఆయనకి లాలూచి? నిన్న నన్ను అన్నారు, ఇది కాపలా కుక్క ఏం చేస్తా ఉంది అని. ఎస్, వెంకటేశ్వర స్వామి దగ్గర నేను కాపలా కుక్కనే, మీ మారగా గుంట నక్కను కాదు. మీ మార ఏం దొరుకుతుందో టపక్కని పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి మనుషులు కాదు మేము. ఎస్, ఇప్పటికీ ఒప్పుకుంటున్నాం, గతంలో మాట్లాడాను, ఈ రోజు కూడా కమిటీ ఉన్నాం. మేము కాపలా కుక్కలుగానే ఉంటాం ఎప్పటికీ. ఎందుకంటే కొందరు దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనే కాదు, కొన్ని వేల కుక్కలు ఉన్నాయి మా దగ్గర. మేమందరం కుక్కలే. నాతో పాటు ఎవరు మొహమాట పర్రు. ఈయన లీడింగ్ అడ్వకేటు, ఈయన సీనియర్ బీజేపీ లీడర్ 40 సంవత్సరాల నుంచి. ఆయన ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్, జిల్లా ఉపాధ్యక్షులు, కరుణాకరు, ప్రభాకరు, జీవను, మేమందరం కుక్కలేమయ్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర విశ్వాసంగా ఉన్నటువంటి కుక్కలు మేమంతా. మీరు నక్కలు ఉంటున్నారు, గుంటకాడ నక్కల్లాగా ఏది కనపడింది దాన్ని ఎత్తుకొని నోట్లు పెట్టిన నక్కలు ఏమని తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్టుంటుందో. ఏదైనా కనపడితే ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా మేము కాదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ప్రెస్కి పోయే ముందు, మమ్మల్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఇష్యూలో ఎందుకు చర్యలు తీసుకోకుండా తప్పించారు? ఏమి దీని వెనకాల ఉంటుంది? ఇది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, రవికుమార్ దొంగతనం చేసినటువంటి విజువల్స్ ని ఈ శివశంకర్ అనే వ్యక్తి ద్వారా పూర్తిగా దాన్ని కనపడకుండా అరేంజ్ చేశారు. అంటే డిలీట్ చేయించేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో. దీని మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ శివశంకర్ ఇష్యూ మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, మీ అనుకొండలో ఏం లాభం లేదు, సత్తా లేదు, చేతిలో సబ్జెక్ట్ లేదు, ఆధారాలు లేదు. గోశాల నుంచి గోవింద వరకు అసత్య అబద్ధ ప్రచారాలు చేయండి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్, వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్, అసత్య అబద్ధపు ప్రచారాలు చేయండి, టీటీడీని టార్గెట్ చేయండి, హిందూ ధర్మాన్ని పైన టార్గెట్ చేయండి, పరకామని. ఈ 11 నెలలైనా కూడా నాకు అనుమానాలు ఎందుకుందంటే, ఈ 11 నెలలైనాక మళ్ళా వాళ్ళ పాపులేట్ రాసున్నారంటే హుండీలో కానుకలు పడకుండా ఒక కుట్ర చేస్తా ఉంది వైసీపీ. పరకామనిలో భద్రత లేకుండా చేసింది వాళ్ళప్పుడు, రవికుమార్ అంశంలో భద్రత లేకుండా చేసింది వాళ్ళు. ఈ రోజు తిరిగి వెంకటేశ్వర స్వామి హుండీని కన్నం కొట్టిన వాళ్ళు, దొంగ దగ్గర నుంచి వాటా పంచుకున్న వాళ్ళు ఎవరెవరో తొందరలో తెలుస్తుంది. ఆ రోజు ఆ పని చేశారు. ఈ రోజు స్వామివారు హుండీకేలో డబ్బులు పడకుండా, పరకామనిలో డబ్బులు పడకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కింద నుంచి పైకి ఉమ్మితే, నిల్చొని మనిషి పైకి ఉమ్మితే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి చిల్లర చేష్టలు చేయొద్దండి.